శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా. కొట్టివేయడం అన్న మాటకు అర్థం ఏంటంటే పూర్తిగా తొలగించడం, దాని నుండి విడిపించడం. ఏ శిక్ష అయితే, ఏ శాపం అయితే మీరు అభివృద్ధి పొందకుండా, ఆశీర్వాదం పొందకుండా, స్వస్థత పొందకుండా, సమాధానం పొందకుండా మీ మీద ఏలుబడి చేస్తుందో ఆ శిక్షను దేవుడు కొట్టేశాడని, ఆ శిక్షను దేవుడు తొలగించాడని. మీరు దేవుని వైపు తిరిగారు కాబట్టి, మీరు పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు కాబట్టి దేవుడు మీ మీద ఉన్న శిక్షను కొట్టివేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నినివే పట్టణంలో ఉన్న ప్రజలు దేవునికి వ్యతిరేకంగా బహుఘోరమైన పాపం చేశారు. అయితే దేవుని ప్రవక్త అయిన యోనా గారు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పగా 40 రోజులు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారు. దేవుడు వారి మీదకి రావాల్సిన శిక్షను కొట్టివేసి వారి మీద కనికిరాన్ని, జాలి చూపించారు. ఈరోజు మీ జీవితంలో కూడా ప్రతి అడ్డుగోడని, ప్రతి శాపాన్ని దేవుడు కొట్టివేస్తున్నాడు. మీ మార్గాలు దేవుడు సరళం చేస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీ అవమానాన్ని కొట్టివేస్తున్నాడని. ధనం లేదనో, చదువు లేదనో, అందం లేదనో, వివాహ విషయంలోనో, గర్భఫలం విషయంలోనో, ఇంటి విషయంలోనో అవమానాలు గుండా వెళ్తున్నారా? క్రీస్తు ప్రభువు నమ్ముకున్నందుకో అవమానం గుండా వెళ్తున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీ మీద ఉన్న అవమానాన్ని కొట్టివేసి మీకు రెండింతలుగా ఘనత దయచేస్తున్నాడని.